ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేటలో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. సిద్దిపేటలోని హరీష్ రావు నగర్లో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం జరిగే వార్షికోత్సవాల్లో హరీష్ రావు పాల్గొనడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని వార్షికోత్సవాల్లో స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజల్ని హరీష్ రావు నిర్వహించారు. అనంతరం సిద్దిపేటలో జరిగినటువంటి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్కి సంబంధించిన సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లోనే అన్ని తరగతులకు సంబంధించిన వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో విద్యార్థులంతా కూడా చదువుపై దృష్టి కేంద్రీకరించి విద్యలో అత్యుత్తమమైనటువంటి ఫలితాన్ని సాధించాలని చెప్పి ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఎందుకంటే చాలా కీలకమైన సందర్భంలో విద్యార్థులంతా ప్రస్తుతం ఉన్నారని, అనవసరమైన అలవాట్లకు, ముఖ్యంగా మొబైల్ ఫోన్లకు, ఇతర అలవాట్లకు లోను కాకుండా చదువుపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి అత్యున్నతమైనటువంటి ఫలితాలు సాధించాలని, తమను చదువుతున్నటువంటి తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఆయన సందర్భంగా విద్యార్థులకు హితబోధ చేశారు. విద్యార్థులకు అవసరమైనటువంటి అన్ని రకాల సౌకర్యాలు కల్పించే దిశగా తాము కృషి చేస్తామని చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు, అట్లాగే 10వ తరగతిలో ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించే విద్యార్థులకు కూడా ప్రోత్సాహకాలను అందించడానికి తాను ఎప్పుడూ ముందుంటానని చెప్పారు. చదువులో మంచి ప్రతిభ కనపరిచే పేద విద్యార్థులు కూడా ఆదుకోవడానికి తాను ఎప్పుడూ ఉంటానని చెప్పారు. విద్యార్థులంతా కూడా ఆత్మన్యూనత భావానికి లోను కాకుండా తమ చదువుపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఇక జహీరాబాద్లో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడ జరిగినటువంటి వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అట్లాగే భారతదేశానికి అంబేద్కర్ చేసినటువంటి సేవల్ని ఈ సందర్భంగా మాణిక్రావు కొనియాడారు. అంబేద్కర్ లాంటి ఒక మహానాయకుడి వల్లనే ఇవాళ భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ పౌర హక్కులు పరిఢవిల్లుతున్నాయంటే అది అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి చొరవని చెప్పి ఈ సందర్భంగా మాణిక్రావు అంబేద్కర్ సేవలను ఘనంగా కొనియాడారు.